నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ మనం ప్రతిరోజు చేసుకుంటున్నాం. చాలా మంచి టాపిక్స్ చేసుకుంటున్నాం. సూపర్ ఫార్ములా కూడా మనం అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. అలాగే మన గురువుల వారు, మన బాస్ దత్తాత్రేయ స్వాముల వారికి, ఆ యొక్క త్రిమూర్తులకి ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఒక కాంటెస్ట్ కూడా పెడుతున్నాం. అలాగే ఒక దత్తాత్రేయ స్వాముల వారి టెంపుల్ మనం నిర్మించాలనుకుంటున్నాం. మీరందరూ కూడా ఎవరైనా సహాయపడతారేమో చిన్న మెసేజ్ చేయండి. ఏ మెసేజ్లు చేస్తారంటే, ఒకటి మీ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్టిక్ నేము కాంటెస్ట్లో భాగంగా మీరు చేస్తున్నారు. దాంతోపాటు దత్తాత్రేయుల స్వాముల వారి టెంపుల్కి నేను కూడా సహకరిస్తాను అని ఒకటి చేయండి. అలాగే మీరు గాన్గాపుర కానీ దత్తాత్రేయ స్వాముల వారి టెంపుల్స్ కానీ మీరు ఇదివరకు ఏమన్నా దర్శనం చేసుకున్నారా లేదా అనేది కూడా ఒక్కసారి చిన్న మెసేజ్ చేయండి. మీకు ఎంతవరకు దత్తాత్రేయ స్వాముల వారి కృప ఉందన్నది దాదాపు అర్థమైపోతుంది. చూద్దాం. మెయిన్గా నెగటివ్స్ నుంచి, అప్పుల నుంచి మనల్ని బయటపడేసే మన దత్తాత్రేయ స్వాముల వారు. నాకైతే దత్తాత్రేయ స్వాముల వారు బయటపడేశారు. ఇక్కడ ఈయన వేరు కాదు, ఓన్లీ ఈయన వచ్చేసి త్రిమూర్తులు, మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్తులు. వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నదే ఈ దత్తాత్రేయ స్వాముల వారి యొక్క అవతారం. మీ అందరికీ కూడా తెలుసు. ఇలాంటి అవతారం అనేది మనకు మానవాళికి చాలా ముఖ్యంగా ఉంది, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంచుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ చేస్తున్నాడు. ఇలాంటి నెగటివ్స్ నుంచి కూడా మనం బయటపడాలి అంటే మెయిన్గా మనం ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాము. ఒక మొబైల్ నంబర్స్ గురించి కావచ్చు, ఒక దీని గురించి కావచ్చు అనుకొని అక్కడ ఒక కాంటెస్ట్లో 500 మెంబర్స్ కామెంట్స్ చేసిన తర్వాత ఫస్ట్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్. సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ 546 మొబైల్ నంబర్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ విన్నర్కి 946 మొబైల్ నంబర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. కన్సల్టేషన్ ఫోర్త్ విన్నర్కి ఫ్రీ ఉంటుంది 1546 మొబైల్ నంబర్కి. అలాగే ఫిఫ్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ ప్లస్ 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. మీరు కూడా యూజ్ చేసుకోండి. 500 కామెంట్స్ తొందరగా వచ్చేలా చూసుకోండి. ఏ వీడియోకి కూడా 500 కామెంట్స్ రావట్లేదు, 100-200 వరకే మ్యాక్సిమం వచ్చేసినాయి. మీరు ఇంకా ప్రయత్నించి చేసి త్వరగా కాంటెస్ట్ వచ్చేలా చేయండి. మనందరికి కూడా సూపర్ పవర్ ఫార్ములా అనేది ముందుకు తీసుకెళ్తుంది. చూద్దాం. అప్పులు మనకు లేకుండా దీన్ని ఒక పర్యాయ పదంగా వాడుకోవచ్చు. ఎలా ఇది అంటే, ప్రతి ఒక్కరికి భయం, ఈ భయం లేకుండా ఉండాలి. భయం లేకుండా ఉండాలి. ఎలా? భయము లేకుండా, అప్పంటే భయము లేకుండా సునాయాసంగా తీర్చాలి. ఇది చిన్న టిప్. ఈరోజు కూడా చెప్తాను. ఒక చిన్న పరిహారం చెప్తాను. చూసి వీడియో మాత్రం పూర్తిగా చూసేయండి. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూడకుండానే చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు. హెడ్లైన్స్ చూసి కూడా మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మొలతాడు వీడియోకు మాత్రము అది చెప్పేది ఎట్లా పోతుందో కానీ, ఒక ఆయన సనాతన ధర్మం అంటాడు, ఒక ఆయన ఏదేదో మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకొక రకంగా మాట్లాడతాడు. నువ్వు చెప్పినట్టు ఇది కట్టుకుంటా అంటాడు, లేకపోతే నిన్నేం చేయాలంటాడు. నువ్వు నువ్వు నన్ను చేసేది ఏంది? ఆడ 10 రూపాయల 15 రూపాయలు మనం పెట్టిన రేట్ అయితే ఒక పొర. ఆ 15 రూపాయల మొలతాడుకు తొక్కలో కాడి నువ్వు వచ్చి నన్ను చేసేది ఏంటి? చెప్పేది ఒకటి, శాస్త్రబద్ధంగా మనము వేసుకునే బట్టలు ప్రతిరోజు ఎందుకు మారుస్తున్నాం? పోనీ ఒక్కొక్కరు మాసిపోలేదని 2 రోజులు వేసుకుంటారు.
మరి రెండో మూడో రోజు తర్వాత కూడా వేసుకుండొచ్చు, నాలుగో తర్వాత అయితే వేసుకోలేడు కదా. కానీ అదే క్లాత్కు సంబంధించిన మొలతాడుకు మన ఒంటి పైన ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంటుకుంటాయి. 6 నెలలకు మార్చవయ్యా బాబు, ఈ కలర్ వేసుకుంటే బాగుంటది అని చెప్పిన దానికి ఒక ఆయన సనాతన ధర్మం గుర్తొస్తుంది, ఒకడు వచ్చి పాకిస్తాన్ మీద వేసే బాంబు నీ మీద వేస్తా అంటాడు. ఏం మనుషులా లేకపోతే జంతువుల జన్మ ఎత్తినామా మనం ఏమన్నా? కాదు కదా. ఒకటి చెప్పేది శాస్త్రీయబద్ధంగా ఉంది, ఈ ప్రాబ్లం వస్తుంది. నేను కట్టుకుంటా అంటే అద్దుకొని నేను తింటా, కింద ఉన్న మలం ఉంటుంది కదా, మలంలో నేను వేసుకొని అద్దుకొని తింటా అంటే తిను, నిన్నెవడొద్దన్నాడు బాబు. ఇలా ఉంటుంది సమస్య, ఇలా ఉంది, నెగటివ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆ నెగిటివ్ నుంచి తగ్గించుకోండి అని చెప్తే దానికి 100 క్వశ్చన్లు, వెధవ క్వశ్చన్లు, వెధవ వాగుడు. ఇదేనాక మనిషి జన్మ? ఇంతేనాక మంచి చెప్పడం కూడా నేరమా? అది కాదు కదా. మనం మానవ సమాజంలోనే కదా ఉన్నది. వాడెవడో పాకిస్తాన్ మీద వేయాల్సిన బాంబు మీ మీద వేయాలంట, నీ నెత్తిని వేసుకో సరిపోతావు, ఇక కుక్క సాగు వచ్చి ఊరుకుంటావు. ఇక ఇక్కడ బతుకుతుంది ఇండియాలో, 10 మందికి హెల్ప్ చేద్దామని వస్తున్నాం. హెల్ప్ను యూజ్ చేసుకుంటే చేసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. అంతేగాని ఏదన్నా ఒకడు వచ్చి చెప్తున్నాడు, వాడు వెధవనా మనిషా చెడ్డనా ఏదో తర్వాత ఒక్కటి ఆలోచించాలి, లేకపోతే అయ్యో వేస్ట్ ఇది అనేసి చెప్పుకొని వదిలేసి పోవాలి. ఇండైరెక్ట్గా మెసేజ్ చేయడాలు, అసలు వీడియోనే పూర్తిగా చూడరు. పూర్తిగా చూస్తే దాని గురించి అర్థమవుతుంది. అర్థమైతే ఎందుకంటే ఇది చెప్పాలని నేను అనుకోలేదు, ఏదో టైటిల్ పెట్టి ఏదో చెప్తున్నాడు అనుకోని కాదు. ప్రతిదీ మనందరికీ ఉపయోగపడేది, నేను అనుభవించినట్టు ఇవన్నీ మీకు నా అనుభవపూర్వకంగా చెప్పుల గురించి కానీ మొలతాడు గురించి కానీ చేశాను. అవన్నీ కూడా ఈ పిచ్చి కామెంట్స్ పెట్టుకొని పోతే ఎవరికి లాభము, ఎవరికి నష్టం? వింటే మనం ఓకే చూసుకుందాం. ఇది కూడా ఒకటి, దేవుడికి పోయి దండం పెట్టి దేవుడా నా కోరికలు తీర్చు, నాకు ఇది తీర్చు, నాకు అది తీర్చు, ఇది తీర్చు అని పోయి చెప్తా ఉంటావు కదా. దేవుడు అన్ని తీర్చేస్తున్నాడా? ఏమీ తీర్చడు. మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప ఏమి ఉండదు. అక్కడ ఉన్న ఆరా పవరే నీకు తీర్చేది. అనుభవపూర్వకంగా చెప్తున్నా. యూనివర్స్ ఉంది పవర్, కానీ ఎక్కడైతే ఎక్కువ యూనివర్స్ పవర్ ఉందో, ఒక తిరుపతి కావచ్చు, ఒక శ్రీశైలం కావచ్చు, ఒక అరుణాచలం కావచ్చు, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న ఆరా పవర్స్, దేవుడు యొక్క పవర్స్ అక్కడ తీరుస్తాయి. ఆరా పవర్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఆ ఆరా పవర్ రావాలంటే కూడా ఎలా రావాలో చేస్తాను. ఈరోజు ఏంటంటే అప్పులు కాదు, దీన్ని ఒక పద్ధతిగా పిలుచుకుంటే కనుక మన భారం సగం తగ్గుతుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇది చూద్దాం, చూసుకుంటూ ముందుకెళ్దాం. ఎవరు ఏమనుకోకండి కొత్త వాళ్ళు వస్తే, ఎందుకంటే పాత వీడియోలో ఇలా జరిగిందని చెప్పాను. దీన్ని చూసుకొని మీకు కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటేనే కంటిన్యూ అవ్వండి వీడియోలో, లేకపోతే చూడకండి దయచేసి. పిచ్చి కామెంట్స్ మాత్రం పెడితే ఒక రకమైన జుగుత్సాకరంగా ఒక ఏదైనా శాపనార్థాలు గిపనార్థాలు ఇస్తే అనవసరంగా ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళిపోతారు. ఒక మనిషి బాధను, ఎవరైనా సరే ఒక మనిషిని బాధ పెట్టకుండా ఉండండి, అది చాలా మంచిది. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు చూసుకుంటుండదు. నేను ఏదన్నా 10 అంటే నాకు 20 రెట్లలాగా డబుల్ స్పీడ్తో తిరిగి వస్తుంది. ఇది మంచిది కాదు. నన్ను ఏదో అంటున్నారంటే నాకేమీ కాదు, ఫుల్ ఆరా పవర్, చాలా ఆరా పవర్ ఉంది. మంచిది కాదు. దయచేసి ఎవరిని ఒకరినొకరు దూషించుకోకుండా హ్యాపీగా ఉందాం. ఉన్న 4 రోజులకి అవసరమా ఇవన్నీ? ఇవాళ ఇంట్లో, రేపు మట్టిలో అయిపోతుంది. ఉన్న కాలంలో హ్యాపీగా సంతోషంగా ఉందాం. పోయేదేమన్నా ఉందా? రైట్. ఈ అప్పులు తొందరగా తీరాలి. నేను అప్పులు అంటున్నా,
ఈ వీడియో మొత్తం చూసేసరికి దీని పదం మారిపోతుంది. మీరు ఏంటంటే వర్డ్ చేంజ్ అయిపోతుంది, మన భారం తగ్గుతుంది. చూడండి, క్లియర్గా చూడండి. ఇక్కడ మన లైఫ్లో మనకు మంచి కమ్యూనికేషన్ కావాలంటే మంచి మొబైల్ నంబర్, మంచి పేరు ప్రతిష్టలు రావాలి, నీకు డబ్బు రావాలి, అన్ని రావాలి అంటే ఒక పేరు. తర్వాత బిజినెస్లో మంచి సక్సెస్ అవ్వాలి, బిజినెస్ మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అంటే బిజినెస్ నేమ్. మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్, డబ్బుతో పాటు పిల్లలతో అన్ని ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి మంచి మ్యారేజ్ డేటు. అలాగే వెహికల్ నంబర్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ముందుకు తీసుకెళ్లేదు వెహికల్ నంబర్. ఆ తర్వాత హౌస్ నంబరు ఇవన్నీ కొంచెం ఫ్రీగానే వస్తాయి మీకు. హౌస్ నంబర్ ఏంటంటే మీరు ఇచ్చిన కన్సల్టేషన్లో హౌస్ నంబర్ నేను దాన్ని కరెక్షన్ చేసి ఫ్రీగానే ఇస్తున్నాను, కన్సల్టేషన్లో చూసుకోండి. కొత్త వెహికల్ నంబర్ అయితే కనుక ఛార్జ్ ఉంటుంది, లేకుంటే పాత వెహికల్కి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దానివల్ల చూస్ చేద్దాం. అలాగే సిగ్నేచరు, మెయిల్ ఐడి ఇవన్నీ కూడా చాలా అవసరం, చూసుకోండి. మొన్న ఒకసారి ఈ వెహికల్ నెంబర్ గురించి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తాను. ఒక మంచి మన సిఐ గారు ఒక ఆయన మీకు చెప్పాను, ఒక మంచి పెద్ద పోస్ట్లో ఉన్నారని చెప్పాను, వశీకరణం జరిగిందని చెప్పాను. ఈతను ఏం చేశారంటే మొన్న వెహికల్ రీసెంట్గా ఒక వెహికల్ యాక్సిడెంట్ అయిందంట. నాకు తెలియదు విషయం. ఇట్లా వెహికల్ ఇలా ఉంది చూడండి సార్ ఎట్లా ఉంటుందని చెప్పేసి నాకు వాట్సాప్ చేశారు, ఒక ఆర్సీ పంపించేసి. చేస్తే అది ఏంటంటే 0058. ఈ 0058 కావాలంటే మీకు నేను ఆయనతో చేసిన చాటింగ్ మీకు ఎవరికన్నా కావాలి ప్రూఫ్ అంటే కనుక నేను పంపిస్తాను, స్క్రీన్ షాట్ తీసి కావాలంటే చూడండి. అది కూడా ఇది పంపించాను. ఇక్కడ 0058 ఉన్నందుకు 00 మనిషిని 0 చేస్తుంది. ఈ వెహికల్ మీద వెళ్ళినప్పుడు 8 ఎండింగ్ ఉంటే కింద పడి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, తీసుకోకండి వెహికల్. అంటే ఆయన కొంటున్నారేమో సెకండ్ హ్యాండ్ వెహికల్ అని చెప్పి నేను అనుకొని వద్దని చెప్పాను. వెంటనే ఆయన టకటక ఫొటోస్ పెట్టాడు, 4 ఫొటోస్, యాక్సిడెంట్ అయింది, మనిషి చనిపోయినాడు అని. అంటే నాకు టెస్టింగా లేకపోతే ఏంటి అసలు ఏం చెప్తాడా అనే. అంటే ఈ 8 ఉన్న వెహికల్ కానీ 3478 ఉన్న వెహికల్ కానీ ఎప్పుడో ఒకసారి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళమని. వద్దు, ఆ నంబరు కొత్త నంబర్ ఉన్న వాళ్ళు తీసుకోకండి దయచేసి. ఎన్నో వీడియోలో చెప్తున్నాను. ఒక ఆయన నాకు, సార్ నాకు ఐడి కార్డులో 3478 ఉంది సార్, నేను ఏం చేయాలా అంటాడు. చేసేదేముంది, జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇంకా 3478 వెహికల్ నంబరు జాగ్రత్తగా ఉండాలి అంతే. దానికి చేసేదేముంది, ఒక 15 నంబర్ పెట్టాలి. అది నేను ఒక వీడియో చేస్తాను మీకు. 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ ఏదైనా వెహికల్ మీద ఎలాంటి నంబర్ పెడితే ఆ వెహికల్ కనీసం ఆ నంబర్తో పాటు కొంచెం కనీసం సురక్షితంగా ఉంటుంది అనేది నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం అప్పులు తీరే మార్గం ఒకటి చిన్నది నిన్న కూడా ఒక వీడియో చేసుకున్నాం. ఈ చిన్న పరిహారం, అప్పులు తీరే చిన్న పరిహారము మనము చేసుకుంటూ పోతున్నాం. ఏంటంటే ఒక బ్యాంక్ లోన్ ఉందనుకోండి, మీకు బ్యాంక్ లోన్ ఉంది, లేదంటే మిగతా బయట పర్సనల్ లోన్స్ కానీ, పర్సనల్ మీన్స్ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ అలాంటి వాళ్ళ దగ్గర ఒక అప్పు ఉంది. కానీ దీన్ని చూడండి, ఇక్కడ దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ లోన్కి అప్పుకి చాలా వ్యత్యాసం. ప్రతి ఒక్క వ్యక్తి దీనికి ఎక్కువ భయపడతాడు, దీనికి అంతగా భయపడ్డు. ఎందుకు? కానీ మళ్ళీ ఇక్కడ లోన్స్, మన చెక్స్ ఉంటాయి, మన అన్నీ ఉంటాయి, టోటల్గా విత్ ప్రూఫ్స్ ఉంటాయి. లీగల్గా ఇబ్బంది పెడతారేమో అదేమో అని కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ దీనికి భయపడరు, ఎక్కువ శాతం భయపడరు, దీనికి భయపడతారు. రీసెంట్గా నేను ఒక దగ్గరికి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే
ఆ ఇల్లు చెక్ చేసుకొని కిందికి వస్తున్నాను. బజాజ్ కంపెనీ వాళ్ళు సంథింగ్ ఎవరో ఒక బ్యాంక్ లోన్ వాళ్ళు వచ్చారు రికవరీ కోసం. వీళ్ళు పేమెంట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు రికవరీకి వస్తున్నారు. ఓకే, ఎవరైనా పేమెంట్ చేయకపోతే రికవరీకి వస్తారు, గొడవకు వస్తారు. నాకైతే మస్తు జరిగినాయి అవన్నీ. ఇంకా చాలా సెటిల్మెంట్లు బ్యాచ్లు అని పెద్ద పెద్ద నాయకుల నుంచి ఫోన్ చేపియడాలు, ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని లేనిపోని టార్చర్స్, ఇవన్నీ అనుభవించాను. కానీ ఇక్కడ బ్యాంక్ లోన్ వాళ్ళు వచ్చి ఏం అడగట్లే వాళ్ళని, పేమెంట్ ఏదైతే ఉందో చేయమంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే పోలీసు వాళ్ళని పిలిచారు. పోలీసు వాళ్ళని పిలిచి టార్చర్ చేస్తున్నాడు సార్ అని రివర్స్ వాళ్ళమైనా. అంటే ఎంత ఘోరాతి ఘోరం. వాళ్ళకి ఇవ్వాల్సింది డబ్బులు ఏదైతే ఉందో మనం కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, కొంచెం బతిలాడుకుంటాం. రైట్, ఎక్కువ శృతి మించింది, పోలీసు వాళ్ళని పిలిచారు, ఓకే బాగానే ఉంది. కానీ అతనికి ఏం చేశాడంటే ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇల్లుకి వచ్చి మారాడు ఆయన. కానీ వాళ్ళనేది ఏంటంటే అదే అడ్రస్లో ఉండి మాకు చెప్పొచ్చు కదా, ఈ అడ్రస్లో మారినందుకు మేము ఇతను కట్టడేమో, మా కంపెనీ రూల్స్ ప్రకారం మాకు ఇదైతుందేమో అన్న ఉద్దేశంతో మేము అడగడానికి వచ్చానని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్తున్నారు. కానీ కన్క్లూజన్ ఏంటంటే ఇతను టార్చర్ చేస్తున్నాడని చెప్పేసి రివర్స్లో ఆ కంపెనీ మీద కేసు పెట్టాడు. కానీ ఇక్కడ భయం లేకుండా అతను చేస్తున్నాడు. అదే అప్పు ఉన్న వ్యక్తి ఇంటికి వస్తే ఇలా చేస్తాడా? చెయ్యడు. ఆ అప్పు అంటేనే ఒక భయం ఉంటుంది. ఇది అందరి విషయంలో జరిగేదే. నేనేదో మీకు శుద్ధి చెప్తున్నాను అనుకోకండి దయచేసి. ఇక్కడ దీనికి వ్యత్యాసం ఉంది. సింపుల్గా దీన్ని మనము అధిగమించాలి. ఏ వ్యక్తి జీవితంలోనైనా ఇవన్నీ ఉన్నా కూడా ఇవి తీరట్లేదు, ఇవన్నీ లక్కీలో ఉన్నా కూడా ఇవి తీరడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రతిరోజు మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏమీ లేదు. ఒక పెన్ను పేపర్ తీసుకోండి. పెన్ను పేపర్ తీసుకోండి. నాకు ఉన్న బ్యాంక్ లోన్స్ మరియు లోన్స్, ఇక్కడ అప్పులు అన్నాం కదా, లోన్స్ పేర్లు రాయకండి, ఎందుకో కూడా చెప్తా. లోన్స్ అన్నీ కూడా రాసుకోండి. అన్నీ కూడా తీరిపోయినందుకు విశ్వానికి డబ్బుకి చాలా కృతజ్ఞతలు అని రాస్తూ మొదలు పెట్టండి. ఒక 100 days రాయండి, రాస్తూ ఉండండి. ఇక పొద్దున్న లేచి మీకు ఇదే పని, ఇంకా ఒక 10 minutes ఈ పని. నాకు ఉన్న బ్యాంక్ లోన్స్ అప్పులు అనకండి. అప్పులు అంటే మన బాడీ షేక్ అయిపోతుంది. లోన్స్ అంటే బాడీ షేక్ అవ్వదు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అతను భయపడట్లేదు, ఇతనికి భయపడతాడు కానీ ఇతనికి భయపడట్లేదు. అంటే మన యొక్క బాడీ భయపడకుండా అతని లోన్ తీర్చాలి. నేను కూడా లోన్స్ అనే అనుకుంటాను. భయపడకుండా అతని లోన్ తీర్చడానికి మన బాడీ సహకరిస్తుంది. మన బాడీ ఎక్కడ ఏది రావాలో అది సహకరిస్తుంది. ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అనేది ఒక దృష్టి పెట్టించి ఈ లోన్ తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకో చెప్తా. ఎందుకు అంటే నువ్వు ఒక వ్యక్తికి, ఒక బ్యాంకుల నుంచి వచ్చే పర్సన్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఇండ్ల దగ్గర నీకు లోన్స్ ఇచ్చిన వ్యక్తి కావచ్చు. నేను అప్పులు మానేసిన, చూడండి, మళ్ళీ గుర్తు చేసుకోకండి మీరు కూడా. ఇక్కడ ఈ వ్యక్తికి మీకు మీకు లోన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి డబ్బు వచ్చే యోగము, అంటే అతని నుంచి డబ్బు ఇతనికి ఇవ్వాలి. ఇతను ఇచ్చే క్రమంలో అతను తీసుకునే పద్ధతి మీన్స్ ఏమంటారంటే అతనికి
నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటాను నేను. ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా చాలా మందికి ఇచ్చిండొచ్చు. మీ దగ్గర కూడా నెగటివ్ ఎనర్జీస్. ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్? నేను నా గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను సింపుల్గా ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. నా మైండ్లో రన్ అవుతుంది. అతను రోజు ఫోన్ చేస్తాడు నాకు, రోజు ఇబ్బంది పెడతాడు. మీరు కూడా ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీరు కూడా ఆ వ్యక్తికి ఫోన్ చేస్తారు డైలీ డబ్బు కావాలని. కానీ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే, అంటే నేనే ఇచ్చిన వ్యక్తిని అనుకుందాం, ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో డబ్బు వచ్చే నెగిటివ్, డబ్బు రాకుండా ఉండే నెగిటివ్ శక్తి నీ దగ్గర ఉంది అనుకోండి. మరి నా దగ్గర డబ్బులు వచ్చి, నా దగ్గర ఉన్న డబ్బునే కదా అతనికి అప్పుకిచ్చాను, నా దగ్గర ఉన్న డబ్బునే నేను అతనికి అప్పిచ్చాను, నా డబ్బులే నాకు ఇవ్వట్లేదు అని అనుకుంటారు. కానీ ఇక్కడ నీ దగ్గర నెగిటివ్ ఉంది కాబట్టి అతనికి నీ డబ్బు, అది మంచితనంగా ఇచ్చావా, చెడుతనంగా ఇచ్చావా, బతిమలాడితే ఇచ్చావా, లేకపోతే ఎలా ఇచ్చావా అన్నది కాదు. ఇక్కడ నీ దగ్గర నెగిటివ్ ఉంది. డబ్బు నిలబడే శక్తి నీ దగ్గర, ఒక ఆరా పవర్ లేదు. అందుకనే ఒక వ్యక్తి దగ్గరికి నీ డబ్బు అంతా వెళ్ళిపోయింది. ఇక్కడ డబ్బు నిలబడే శక్తి లేదు. ఉదాహరణకి తిరుపతి ఉంది, కోటాను కోట్లు రోజు వచ్చి పడతానే ఉంటాయి హుండీలో. ఎందుకు పడుతూ ఉన్నాయి? అక్కడ డబ్బు నిలబడే శక్తి ఉంది. నీ దగ్గర శక్తి లేదు. అందుకనే డబ్బు అవతల వ్యక్తికి ఇచ్చావు, వడ్డీ కోసం ఆశపడి ఇచ్చావు. అతని దగ్గర నీకేంటి, ఇక్కడ నువ్వు కర్మను అనుభవించాలి, నువ్వు ఇబ్బందులు పడాలి అనేది నీకుంది కాబట్టి నీకు ఆ డబ్బు రావట్లేదు. మరి అతనికి డబ్బు ఇవ్వడానికి అతనికి ఎందుకు రావట్లేదు అంటే, అతని కర్మ కూడా ఏంటంటే నీతో బాధలు పడే బాధ, నీతో బాధలు పడే కర్మ అతనికి ఉంది కాబట్టి అతనికి ఉంది. సింపుల్గా ఈ బాధలన్నీ ఎందుకు సార్, మరి ఎట్లా తీర్చాలి అనేది ఒక్క విషయం ఏంటంటే, నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరికైతే ఇవ్వాలో మీకు డబ్బు రావాలి. కొంతమందికి డబ్బు వచ్చేది ఉంటుంది. డబ్బు వచ్చే వాళ్ళు నెగిటివ్ నుంచి బయటపడండి. డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఒక చిన్న పరిహారం చేయాలి. డబ్బు ఎవరికైతే మీరు ఇవ్వాలో, బ్యాంక్ లోన్స్ అనుకోండి, ఎక్కడికైనా సరే, నేను ఇందాక చెప్పిన రెమెడీ చూసారా, ఎవరి పేరు, పర్సన్స్ పేరు రాయలేదు. ఆ పర్సన్ పేరు నువ్వు చెప్పినావంటే యూనివర్స్లోకి వెళ్ళి అతనికి డబ్బు రాకుండా ఉండాలి అనేది ఇది ఆపేస్తుంది. పక్కా నాకు జరిగింది. నేను ఇలాగే రాసుకున్నా. నాకు ఉన్న బ్యాంక్ లోన్స్ ఏ బ్యాంకు పేరు మెన్షన్ చేయలేదు, ఏ వ్యక్తి పేరు కూడా మెన్షన్ చేయలేదు. సులభంగా, వేగంగా, ఆనందంగా ఇవన్నీ తీరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాను నేను. ఓకే, అది తీరినందుకు. మీరు ఇంకొకటి ఏం చేసుకోవాలంటే, నాకు డబ్బు వచ్చినందుకు అనుకోండి, అంతే. ఇక ఎవరికి నువ్వు ఇవ్వవు. ఇక్కడ నాకు డబ్బు వచ్చినందుకని మీరు రాసుకోండి. అందుకే ఒక అఫర్మేషన్ మనం చేస్తుంటాం, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బు కృతజ్ఞతలు అని తెలియజేస్తాను. రైట్? ఇట్లా నాకు వచ్చినందుకు అనుకోండి. మీకు వస్తుంది అంటే యూనివర్స్ ఇస్తుంది. నువ్వు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే నీకు డబ్బు వచ్చే పని కూడా కానివ్వదు. మీరు కావాలంటే గమనించండి. నేను గమనించాను. ఒక అతనికి చిట్టి పేమెంట్ చేయాలి, 2 చిట్టీలు వేశాను, 5 lakhs చిట్టీలు. కానీ అతనికి ఇవ్వాలి అనే సరికల్లా 5 నెలలు పెండింగ్ ఉంది. ఒక టైంలో ఆ 5 months పెండింగ్ ఉన్నప్పుడు అతనికి ఏ రోజైతే ఇస్తానో ఆ రోజు నాకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ కట్ అయిపోయేది. అతనికి బాగా లేట్ అవుతూనే ఉంది. నేను ఎప్పుడైతే వేరే పని, ఇతను టైం పెట్టింటాను కదా, 1 week 10 days టైం పెడతాను కదా, మళ్ళీ తర్వాత రోజు నుంచి డబ్బు పుష్కలంగా వచ్చేది. ఇతనికి ఇవ్వాల్సిన టైంలో అతను ఫోన్ చేస్తాడు, అతను డబ్బు ఉండదు. అప్పుడు రీజన్ ఏంటి మీరే చెప్పుకోండి. ఇంకా మీరే అర్థం చేసుకోండి నేను చెప్పిన విషయాలు.
ఇలాగా ఎవరి పేర్లు మెన్షన్ చేయకండి. మీరు కూడా ఎవరికైనా డబ్బు ఇచ్చింటే అతను నాకు ఇవ్వాలనుకోకుండా కావాలంటే ఫోన్లు చేయండి, మాట్లాడండి, చేసుకోండి. కానీ మీరు కూడా ఈ అఫర్మేషన్ ఏంటంటే నేను ఇచ్చిన డబ్బు అనుకోండి. ఆ వ్యక్తి గురించి మీరు రాసుకోకండి. నాకు రావాల్సిన డబ్బు అని రాసుకోండి. నాకు రావాల్సిన డబ్బు బ్యాంక్ లోన్స్ కానీ, నేను ఇచ్చిన లోన్స్ కానీ నాకు వచ్చినందుకు విశ్వానికి డబ్బుకి చాలా కృతజ్ఞతలు. ఏ వ్యక్తి పేరు మెన్షన్ చేయకండి. అక్కడ వ్యక్తికి నెగిటివ్ ఉంది అంటే అతను ఇవ్వలేడు, నీకు నెగిటివ్ ఉందంటే నువ్వు తీసుకోలేవు. ఇది చేయండి. తర్వాత మీకు నెగిటివ్ పోవాలి అంటే ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకోండి. తీసుకొని ఆ నిమ్మకాయ ఇంత ఉప్పు మీ చేతిలో ఎంతైతే పడుతుందో, ఆల్రెడీ మీకు కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకైతే రెమెడీస్ వస్తాయి ఖచ్చితంగా. కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇట్లా నీ చెయ్యి ఎంతైతే ఇట్లా పిడికిలు బిగిస్తావో అంత ఉప్పు, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇది పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ బకెట్ ఉంటుంది కదా, సగం బకెట్ తీసుకోండి. సగం బకెట్ వాటర్ తీసుకొని ఈ ఉప్పు వేయండి, ఈ నిమ్మకాయ కట్ చేయండి, దాంట్లో కలపండి. కలిపి మొత్తం కరిగేదాకా తీసుకొని మొత్తం స్నానం చేయండి. ఈ స్నానం చేసిన వాటర్ ఏదైతే ఉన్నాయో మీరు లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, మనము తలకే పోసుకున్నా కూడా ఏమీ కాదు. ఇది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక వెంట్రుక కూడా ఊడదు. ఇంకా చాలా పటిష్టంగా బలిష్టంగా తయారవుతాయి. నేను ఆల్రెడీ చాలా మందికి చేపిస్తున్నాను, చేస్తూనే ఉన్నారు, ఎవరు ఏ ఇబ్బంది పడట్లేదు. అయితే ఈ ఉప్పుతో చేసినప్పుడు మనలోని నెగటివ్ ఎనర్జీ కొద్దిగా తగ్గుతుంది. మనకు రావాల్సిన లోన్స్ కావచ్చు, మనకు రావాల్సిన కష్టపడ్డ సొమ్ము కావచ్చు, వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ నిమ్మకాయ మీకేందంటే నాకు మీ ఎనర్జీ తెలవాలి. తెలిసిన తర్వాత మీరు ఒక నిమ్మకాయతో మీరు చేసేటప్పుడు నాకు ఒక్కసారి దాని యొక్క నిమ్మకాయ కూడా నాకు ఒక ఫోటో పెట్టి మీరు ఆ రోజు స్నానం చేయండి. మీరు ఎన్ని రోజులైనా, ఎంతమంది, ఎన్ని వేల మంది అయినా చేయండి. కానీ నాకు ప్రతిరోజు మీరు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈ నిమ్మకాయ రెమెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. స్నానం కంపల్సరీ చేసుకుంటే కనుక మనలోని నెగటివ్ ఎనర్జీస్ కొద్దిగా తగ్గి మనకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వస్తాయి. మనం ఇవ్వాల్సిన వారికి కూడా ఈ డబ్బును ఇచ్చేస్తాం. అది బ్యాంక్ లోన్స్ కావచ్చు. ఇది ఒక చిన్న పరిహారం. దీని ద్వారా కొంచెం మీ ఆరా పెరుగుతుంది. ఈ ఆరా పెరిగినప్పుడు మనకు మెల్లిమెల్లిగా డబ్బు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చేసుకుంటే కనుక మనలోని ఎనర్జీస్ పెరిగి మనకు చేస్తాయి. చూసుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ నిమ్మకాయ ఫోటో ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే చేసేటప్పుడు ఏదైనా నిమ్మకాయలో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే మళ్ళీ ఆ నెగిటివ్కి ఇంకొక నెగిటివ్ తోడు చేసుకొని మీరు స్నానం చేసుకుంటే కనుక ఇబ్బంది అవుతుంది. మీరు నిమ్మకాయ ఫోటో పెట్టి నేను ఓకే డన్ అన్న తర్వాత మెసేజ్లోనే మీకు రిప్లై ఇస్తాను. డన్ అన్న తర్వాత వెంటనే మీరు స్నానం చేయండి. మీకు ఇంకా మీరు లేడీస్ అయినా, జెంట్స్ అయినా, ఎవరైనా సరే మీకు డబ్బు రాకుండా ఉంటే మీరు ఇచ్చిన డబ్బు కానీ, మీరు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేకపోతున్నా కానీ మీ యొక్క ఫోటో పెట్టండి. మీ ఎనర్జీస్ ఏమన్నా బ్యాలెన్సింగ్ ఉన్నాయేమో, ఎట్లా ఉన్నాయేమో, మీరు ఒకవేళ పిల్లలు కానీ చదువుకోలేకపోయినా ఏదైనా సరే మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి మీ యొక్క ఫోటో, మీ ఆరా చెక్ చేసుకోవడానికి మీ యొక్క ఫోటో పెడితే ఖచ్చితంగా మీ ఎనర్జీస్ బ్యాలెన్సింగ్కు ఎట్లా ఉంటాయి ఏంటన్నది నేను తెలియజేసి, మీకు ఉపయోగపడే విధంగా నేను తెలియజేసి, మీరు మీ యొక్క సెక్యూర్ లైఫ్తో హ్యాపీగా ఉండడం కోసం నేను తెలియజేస్తాను. హ్యాపీగా జాలీగా ఉందాం, సంతోషంగా ఉందాం మన ఫ్యామిలీతో. మనము ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో ఒక్కసారి చిన్న కామెంట్ పెట్టండి. మీకు ఇంకా ఏదైనా వేరే వీడియోస్ ఏమన్నా కావాలి అన్నా కూడా చేయండి. ఇలాంటి పరిహారాల వీడియో కొన్ని మధ్యలో వస్తూ ఉంటాయి. చూసుకొని ఆ యొక్క పరిహారాలు చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్ అనేది సెట్ అవుతుంది. థ్యాంక్ యూ.